చేతిలో ఈ గీత ఎట్లా, ఈ గీత ఉంటే నువ్వు కోటీశ్వరుని అయిపోతావు. ఈ గీత ఎందుకు నాయనా నీకు? దేవుడు దీన్ని డిజైన్ చేసినప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఫోల్డ్ కావాలంటే ఈ గీత ఉండాల్సిందే. అందుకు దేవుడు నిన్ను ఈ గీత నీకు దేవుడు పెట్టాడు. వీడు చూస్తాడు, ఈయన బతికే, ఈయన జాతకం బాగాలేదా నీ జాతకం చెప్తుంటాడు. నమ్మేవాళ్ళు లేరనుకున్నారా క్రైస్తవులు? నమ్మేవాళ్ళు ఇప్పటికున్నారు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి బిజినెస్ నడుస్తలేదని పూజలు చేసుకొని నిమ్మకాయలు వేసుకున్న వారు ఉన్నారు. నిమ్మకాయలు షాపులో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మెత్తలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తాయెత్తులు కట్టించుకున్న ఉన్నారు, దారాలు కట్టించుకున్న వారు ఉన్నారు. దేవుడికి ఇది నచ్చదు. దేవుడు దీన్ని భయంకరంగా వ్యతిరేకిస్తారు. నువ్వేం చేస్తున్నావు అంటే నీకు తెలియకుండా నీ మీదనే నువ్వు చేతబడి చేసుకుంటున్నావు. నీకు ఎవడో చేతబడి చేస్తలేడు, నీకు నువ్వే చేసుకుంటావు. సింపుల్. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? శకునములు. ఈయన ఇల్లు కడతాడు పరిశుద్ధుడు, ఏం చూస్తాడు చెప్పండి? వాస్తు ఎక్కడ ఉంది? వాస్తు బాత్రూమ్ పక్కన డోర్ పెట్టాలి, పెట్టుకో మరి. వాస్తు ఇంటి వెనకాల ఇంకొక ఇల్లు ఉంది, ఇదంట ఇటుపక్క డోర్ పెడితే బాగుంటుంది, అటుపక్క గోడ కట్టుకున్నారు అనుకోవాలి. ఏం చేస్తావు? వాస్తులు చూసి ఇల్లు కట్టేవారు లేరు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికీ ఉన్నారండి వాస్తులు చూసి ఇల్లులు కట్టుకునే వాళ్ళు, ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు పెట్టుకునేటోళ్ళు. ఈ ముహూర్తం బాగుందా, ఈ ముహూర్తం బాగుందా, ఈ ముహూర్తం బాగుందా. ఒక 2 రోజులు బాగాలేదు, 2 రోజులు తినకు, మరి బాగాలేదు, ముహూర్తం లేదు, తినకు. ఇట్లాంటి విశ్వాసులు ఉన్నారు, ఇట్లాంటి క్రైస్తవులు ఉన్నారు. ఇది దేవునికి నచ్చని కార్యము. దేవుడు స్వయంగా తానే అసహించుకునే కార్యం ఏంటంటే ఈ సాతాను కార్యకలాపాలు. వీటిని అస్సలు ఒక విశ్వాసంగా నువ్వు ఆశ్రయించకూడదు. అఫ్కోర్స్ నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అఫ్కోర్స్ నువ్వు అప్పుల్లో ఉన్నావు, దురాత్మ నేను వేధిస్తున్నాయి, సైతాన్ నేను పీడిస్తున్నాడు అనుకో, నువ్వు వెతుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక పవర్ఫుల్ దైవ సేవకుని దేవుడు నీకు పరిచయం చేస్తాడు. అతని ద్వారా నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది.